శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులరా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆదిసభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌఖ్య, స్త్రీ పర్వాలు పూర్తి చేశాం. శాంతి పర్వంలో కూడాను 81వ శ్లోకం 138 అధ్యాయాలు పూర్తి చేసి 139 అధ్యాయాల్లో 81వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈరోజున 85వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈరోజున 86వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. ముందుగా వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. పూజని చెప్తుందన్నమాట. పూజన అంటే పక్షి. మహారాజు దగ్గర ఉన్న పక్షి చెప్పే విషయం మనం చెప్పుకున్నాం. నివేశనం చ కుప్యం చ క్షేత్రం భార్యా సుహృజ్జన ఏతాన్యుపహితాన్యాహు సర్వత్ర లభతే పుమాన్. ఇల్లు, పొలం, భార్య, మిత్రులు, వీటన్నిటినీ మనిషి ఎక్కడైనా పొందవచ్చు. సర్వత్ర రమతే ప్రాజ్ఞ సర్వత్ర చ విరాజతే న విభీషయతే కశ్చిత్ భీషితో న విభేత చ. ప్రాజ్ఞుడనేవాడు ఎక్కడైనా ఆనందంగా ఉంటాడు, ఎక్కడైనా రాణిస్తాడు. తాను ఎవరికీ భయపడడు, ఎవరు అతన్ని భయపెట్టలేరు. నిత్యం బుద్ధిమతోప్యర్థ స్వల్పకోపి వివర్ధతే దాక్షేణ కుర్వతః కర్మ సంయమాత్ ప్రతిష్టతి. బుద్ధిమంతుడి దగ్గరనున్న ధనం స్వల్పమైనా కూడా అది నిత్యం వృద్ధి పొందుతూ ఉంటుంది. సమర్థతతో పనిచేస్తూ సంయమనం ద్వారా అతడు ప్రతిష్టనందగలడు. గృహస్నేహావబద్ధానాం నరాణామల్పమేధసాం కుస్త్రీ స్వాదతి మాంసాని మాఘమాం సేగవా ఇవ. గృహాసక్తి చేత బంధింపబడిన మందబుద్ధులైన నరుల మాంసాన్ని కుకాంత తినేస్తుంది. అతనిని సుఖపెడుతున్నట్లుగా కనిపిస్తున్నా ఆడపీత మరణానికి సంతానమే కారణమైనట్లు నాశనానికి కారణమవుతుంది. గృహం క్షేత్రాన్ని మిత్రాన్ని స్వదేశే ఇది చాపరే ఇచ్చేవమవసతి సీదంతి నరా బుద్ధి విపర్యయే. బుద్ధి విపర్యయం వల్ల కొంతమంది నా ఇల్లు, నా పొలాలు, నా మిత్రులు, నా స్వస్థలం మొదలైన వాటి గురించి ఎప్పుడు దుఃఖపడుతూ ఉంటారు. ఉత్పతే సహజాదేశాత్ వ్యాధి దుర్భిక్ష పీడితాం అన్యత్ర వస్తుం గచ్చేద్వా వసేద్వా నిత్యమానిత. తన ఊరు వ్యాధులకి, కరువు కాటకాలకు లోనైతే అక్కడి నుంచి వెంటనే నిష్క్రమించాలి. మరొక తావున నివసించడానికి వెళ్ళాలి, లేదా అక్కడే గౌరవంగా బ్రతకగలగాలి. తస్మాదన్యత్ర యాస్యామి వస్తున్నాహమయోత్స కృతమే తదనార్యం మే తవ పుత్రే చ పార్థివ. కాబట్టి రాజా, నేను మరొక చోటుకు వెళ్తున్నాను, ఇక్కడ ఉండాలని అనిపించడం లేదు. నేను నీ కొడుకు విషయంలో చేయరాని పని చేశాను. కుభార్యాంచ కుపుత్రంచ కురాజానాం కుసుహృదం కుసంబంధం కుదేశంచ దూరత పరివర్జయేత్. చెడ్డ భార్యని, చెడ్డ కొడుకుని, చెడ్డ రాజు, చెడ్డ మిత్రుని, చెడ్డ బంధువుల్ని, చెడిన ప్రదేశాల నుండి వెంటనే విడివడాలి, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కుపుత్రే నాస్తి విశ్వాస కుభార్యాయాం కుతోరథి కురాజ్యే నివృత్తిర్నాస్తి కుదేశే నాస్తి జీవిక. చెడ్డ కొడుకుపై విశ్వాసం ఉండదు, చెడ్డ భార్యతో సుఖం ఉండదు, చెడ్డ రాజ్యంలో శాంతి ఉండదు, చెడ్డ తావులో బ్రతుకు తెరువు ఉండదు. కృష్ణార్పణం. సాయి కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణం. సాయి కృష్ణార్పణం.